హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. వల్లి అయితే ఇలా భయపడుతూ ఉంటుంది. వల్లి అయితే భయపడుతూ ఉంటుంది. అదే టైంలో ప్రేమ అయితే అక్క అంటూ ఉంటుంది. వామ్మో! ఇదెక్కడుందది? కనిపించట్లేదు. ఎక్కడ పిలిచినా కూడా నా పక్కనే ఉండి పిలిచినట్టు అనిపిస్తుందేంటి? అనిపించకుండా ఎట్లా ఉంటుంది? ఆ రోజు ఏమన్నా మామూలుగా భయపెట్టేసిందా ఏంటి? అమ్మో! అక్కాయ్ ఇదేటి పక్కనే ఉన్నట్టు పిలిచినట్టుగా అనిపిస్తుంది అని వల్లి అంటుంటే అప్పుడే పక్కనే ప్రేమ పున్నమి రాత్రి పూల రాత్రి మాట వినిపించినట్టే కాదు, మనిషి కూడా ఇక్కడే ఉన్నట్టు భ్రమపడుతున్నాను నేను. అందుకే కళ్ళు మూసుకొని పడుకుంటే ఏవి వినిపించవు. పున్నమి రాత్రి పూల రాత్రి ఎక్కడి నుంచి చూస్తుంది అసలు ఇది? ఇంక ప్రేమ అయితే పాడుతూ ఉంటుంది. అప్పుడే మళ్ళీ ఏడుస్తూ ఉంటుంది. నువ్వు మళ్ళొచ్చావా చెల్లాయి? అయ్ బాబోయ్! అయ్ బాబోయ్! నువ్వంటే నాకు బోలెడంత లవ్వు. మరి రాకుంటే ఎలా ఉంటానక్కాయ్. తలుపు తలుపెట్టేశాను కదమ్మా! మరి ఎలా వచ్చావు? నీకంటే ముందే వచ్చేసాను కదా! అంత తొంది. చిన్న పిల్లని చేసి ఇట్ట మోసం చేయొచ్చా సేపు? నువ్వే తొండి అక్కాయ్. నీకు కల్చరల్ ప్రోగ్రామ్ ఉందని తెలిసి కూడా నువ్వు ఈడ పారిపోయి రావచ్చా చెప్పు? ఆహా! నేను రాను. నాకు నిద్రొస్తుంది. ఆహాహా! నువ్వు రాకపోతే ఈ కత్తి ఊరుకోదు. బుజ్జిముండకి నీ మెడ బాగా నచ్చిందంట. అక్కని ఇలా టార్చర్ పెట్టి ఏడిపించొచ్చా చెప్పు? చెల్లెని ఎంటర్‌టైన్ చేయకుండా ఇట్లా బాధ పెట్టొచ్చా చెప్పు? పద ఆ కచేరీ మొదలు పెడదాం. నీకు దండం పెడతాను. ఈరోజు నన్ను వదిలేసి చెల్లాయ్. ఏయ్! మర్యాదగా నడుస్తావా? లేదంటే జీవితంలో నడిచే అవకాశం లేకుండా చేయమంటావా? నేను ఆల్రెడీ గుమ్మం దగ్గర ఉన్నాను చెల్లాయ్. హ! హ! మెడతక్కాయ్. నీకు చెల్లి మీద ప్రేమ తగ్గిపోయింది. హ! 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 ఏమ్మా? ఎల్లుకలనిపించిందమ్మా? మరి నన్ను ఎత్తుకోకుండా వదిలేసి ఎళ్ళిపోతున్నావు గదా! మందులో ఉన్నప్పుడు నీకు బాగా జ్ఞాపక శక్తి ఎక్కువ. ఏది మర్చిపోవే దా! అని వల్లి ప్రేమనైతే ఎత్తుకుంటూ ఉంటుంది. అచ్చా! ఎత్తుకో. అక్కాయ్ ఇంకా మొదలెడదామా? ఇదిగో సెల్లయ్ మన కాళ్ళలో పెంకులు కూర్చొని ఇప్పుడు దాకా నొప్పి తగ్గలేదు తెలుసా? అచ్చొచ్చో! ఇంకోసారి పెంకుల మీద డాన్స్ అంటే ఇప్పుడు నా కాళ్ళు లేకుండా పోయినట్టే. మొన్న నీ డాన్స్ చూసాక నాకు డాన్స్ అంటేనే విరక్తొచ్చిందక్కాయ్. మళ్ళీ నీ డాన్స్ చూసి తట్టుకునే శక్తి ఈ చిట్టి గుండెకే లేదు అక్కాయ్. అందుకని ఈసారి ఇంకోలా ప్లాన్ చేద్దాం. ఇంకోలానా? ఇంకోలా అంటే కొంపతీసి నిప్పుల మీద నడుపుతావా ఏంటి? కాదక్కాయ్. నీతో యాక్టింగ్ చేత్తాను. యాక్టింగా? ఆ! మనం యాక్టింగ్ పిచ్చెక్కిచ్చేస్తాం. ఓహో! చిన్నప్పుడు నా పక్కన అమ్మాయి పెన్సిల్ కొట్టేసి నేను మీద యువతల వాళ్ళ మీద తోసేసి బీభత్సంగా యాక్టింగ్ చేశాను తెలుసా? అమ్మని అవసరమేలక్కాయ్. ఇలా పక్కోళ్ళ మీద తోసేసే కంత్రి చావతేటలు చిన్నప్పటి నుంచే ఉన్నాయన్నమాట. నవ్వక. దయ్యాలు దడుచుకుంటాయి. ఇంతకీ మనకి ఎన్ని రసాలొచ్చు? బోలెడన్ని వచ్చు. టమాటా రసం, మిరియాల రసం, పుదీనా రసం, కొత్తిమీర రసం, చెరక రసం ఏం కాదు. నేను అడుగుతోంది నటనలో నవరసాల గురించి. ఆ రసాలైతే చూపిస్తాను. అవునా? సరే. నేనొక సింపుల్ డైలాగ్ చెప్తాను. దాన్ని నవరసాల్లో చెప్పు. తేడా వచ్చిందే అనుకో తోలు తీసేస్తాను. హలో! కావాలంటే యాక్టింగ్ స్కూల్ నుంచి టెస్ట్ చేయించుకో. ఫస్ట్ డైలాగ్ ఇట చెప్పు. అమ్మా! నేను వల్లిని, అందరి జీవితాల్లో వెలుబెట్టే బల్లిని, ఎవరైనా సంతోషంగా ఉంటే ఓడ్చుకోలేని గండి పిల్లిని, పని పాట లేకుండా అందరిని అందరిని గిల్లి రక్తం దాకే నల్లిని, నా బతుకు చెడ. అప్పుడు వల్లి, ఇదిగో నన్ను నేను తిట్టుకోవడం కోసమే నువ్వు ఇలా చేత్తన్నావు గదా! ఏయ్! యాక్టింగ్ చేత్తావా? లేదా కత్తిని నీ మెడ మీద నాట్యం చేయమంటావా? చేత్తాను. చేత్తను. ఫస్టు రౌద్రం. అమ్మా! నేను వల్లిని యాక్టింగ్ చేస్తావా? కత్తిని నీ మెడ మీద నాట్యం చేయించమంటావా? చేత్తను. ఆ కట్టె ఆడ ఇసిరేయ్. ఫస్టు రౌద్రం. అమ్మా! నేను వల్లిని, అందరి జీవితాల్లో వేలు పెట్టే బల్లిని, ఎవరైనా జీవితాల్లో సంతోషంగా ఉంటే ఓర్వలేని గండు పిల్లిని, పని పాట లేకుండా అందరిని గిల్లి రక్తం పీల్చే నల్లిని, నా బతుకు చెడ. చూసావు గదా! ఎంత సింపుల్‌గా చేశానో. అంటే ఇది యాక్టింగా? కాదా? ఏడ్చినట్టుందిది. నేను బానే చేశాను. నీకేమో అంత మొత్తంలో కనిపించలేదు. నెక్స్ట్ ఏంటి? అహా! హాస్యం. ఇంకా వల్లి అయితే అన్ని విధాలుగా చేస్తూ అయ్య బాబోయ్! ఇంక నా వల్ల కాదు సెల్లోయ్ అని
ప్రేమ కాళ్ళ మీద పడిపోతుంది. ఇంక నా వల్ల కాదు. అయ్య బాబోయ్! నా వల్ల కాదు. అమ్మా! అప్పుడు ప్రేమ అయితే ఒకటే నవ్వుతూ ఉంటుంది. ప్రేమ అయితే రూమ్‌లోకొచ్చి "హాయ్! ఆ! హ్మ్. ప్రేమ నీవు నిద్రొస్తుంది. ఇక పడుకుందాం. హ్మ్. హ్మ్. చాపెక్కడ? ఆ! ఆహా! ఇక్కడుందా?" అని అటు ఇటు తూగుతూ ప్రేమైతే చాపేసుకుంటూ ఉంటుంది. "ఏయ్! ఏయ్! ఆ! హాయ్! ధీరజ్, ఒరేయ్ ధీరజ్, రేయ్ సచ్చినోడా! అబ్బబ్బబ్బా! మా ప్రిన్స్ ఎంత క్యూట్‌గా నిద్రపోతున్నాడో. ముద్దొచ్చేస్తున్నావురా. చాలా చాలా ముద్దొస్తున్నావు. హ్మ్. హ్మ్. ఆ! చెమట ధీరజ్‌కి చెమట. ఏయ్! ఎంత ధైర్యం నీకు? నా ప్రిన్స్ నిద్రపోతుంటే డిస్టర్బ్ చేస్తావా నువ్వు? హ్మ్. నా ప్రిన్స్ జోలికొస్తే నిన్ను ఆ ఐశ్వర్యని నీ తల్లి చంపేస్తా. నిన్ను అసలు నీ సంగతి ఇలా కాదే. చెప్తా నీ సంగతి. హుహు. అని ప్రేమైతే పక్కన ఉన్న ఫ్యాన్ తీసుకొని ధీరజ్ దగ్గరికెళ్ళి పెడుతూ ఉంటుంది. ఏంటిది రావట్లేదు? ఏయ్! ఆన్ అవ్వు. గుడ్ బాయ్. నువ్వు పడుకో ధీరజ్. హాయిగా పడుకో. నిన్ను చూసుకోవడానికి నే నేనున్నాను కదా బంగారం. మరి నీకు చెమట పడితే నేను చూస్తూ ఉంటానా చెప్పు? నువ్వు బజ్జం. నువ్వు పడుకో. ఏయ్! అసలు నువ్వు ఎవడివిరా? ఎవడివి? ఒకప్పుడు నువ్వు నాకు శత్రుడివి. ఈ లోకంలో నాకు నచ్చని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నువ్వేరా. నువ్వే. చిన్నప్పటి నుంచి నిన్ను చంపేయాలన్నంత కోపం ఉండేదిరా నాకు. కానీ తిట్టడానికి ఒక మనిషి ఉండాలి కదా అని నేను చెప్పకుండా వదిలేసానురా. వదిలేసాను. రేయ్! చిన్నప్పటి నుంచి నచ్చని నువ్వు ఒక్కసారి నచ్చేసావురా. ఎప్పుడో తెలుసా? నేను కష్టంలో నిలబడ్డప్పుడు నా కోసం, నా కోసం నువ్వు నిలబడ్డావు చూడు. అప్పుడు అందరి ముందు నా క్యారెక్టర్ బ్యాడ్ అవ్వకుండా ప్రేమ నా భార్య తను ఎప్పటికీ తప్పు చెయ్యదు అని అందరి ముందు చెప్పావు చూడు. అప్పుడు, అప్పుడు చాలా చాలా నచ్చేసావురా. అందుకే ఐ లవ్ యూ రా. ఐ లవ్ యూ. కానీ ఎందుకమ్మా ఆ రోజు ముద్దు పెట్టావు? చెప్పురా చెప్పు. నువ్వు నాకు నిజంగా ముద్దు పెట్టావా లేదా? కన్‌ఫ్యూజన్‌తో చచ్చిపోతున్నానురా. క్లారిటీ ఇవ్వు. ప్రశాంతంగా ఉంటా. రేయ్! ఒకవేళ నువ్వు నాకు ముద్దు పెట్టినా నేనేం అనుకోనులేరా. నాకు ఒక క్లారిటీ వస్తది కదా! చెప్పురా. ధైర్యంగా చెప్పు. నాకు ముద్దు పెట్టావా లేదా? చెప్పలేదనుకో నిన్ను చెప్పురా. పెట్టాను లేదా? చెప్పురా. చెప్పు. హ్మ్. ముద్దు పెట్టావా లేదా చెప్పు. ముద్దు పెట్టావా లేదా? అబ్బా! ఇంక దెబ్బకైతే ధీరజ్ అయితే లేస్తూ ఉంటాడు. రేయ్! చెప్పురా ముద్దు పెట్టావా లేదా? అని బుగ్గ గిల్లుతుంటే మళ్ళీ ధీరజ్ అయితే లేస్తూ ఉంటాడు. ఇది పడుకొనుంది. మరి ఎవరికి ఇస్తున్నారు నన్ను? ధీరజ్ అయితే కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటాడు. నమస్తే. ఏయ్! ఏంటే మ్యాటరు? ఏం లేదు లేరా. ఏయ్! ఏంటే తూలుతున్నావు? ఏమైంది నీకు? నువ్వు ముద్దు పెట్టావు కదా! అందుకు. ఏ మాట కూడా తడబడుతుంది. అంటే మళ్ళీ తాగావా? అసలు నీకు ఇంట్లో మందెక్కడ దొరికిందే? అందుకు కాదురా స్వీట్ ఈడియట్. కూల్ డ్రింక్. మందు కాదురా స్వీట్ ఈడియట్. కూల్ డ్రింక్ అది. కూల్ డ్రింకా? అని ధీరజ్ అయితే అంటూ ఉంటాడు. కూల్ డ్రింకేరా. వాళ్ళు కూల్ డ్రింక్ ఇచ్చారు. తాగేశా. ఆ తర్వాత హ్మ్. కూల్ డ్రింక్ తాగితే ఎందుకు తూలుతావే? ఏయ్! నా తూలడం గురించి కాసేపు పక్కన పెట్టు. ఫస్ట్ నువ్వు చెప్పురా. ఆ రోజు నాకు ముద్దు పెట్టావా లేదా? పెట్టావా లేదా? టెల్ మీ. పెట్టావా లేదా చెప్పురా. చెప్పు. చెప్పహా! ఆగవే. ముద్దు పెట్టావా లేదా చెప్పు. చెప్పు. చెప్పురా. ముద్దు పెట్టావా లేదా? రేయ్! సరే కట్టుకొని హాల్లోకొస్తూ ఉంటుంది. ఇంకా సాంగ్ పెట్టుకొని డాన్స్ చేస్తూ ఉంటే, ఈ అందరు ఇంట్లో వాళ్ళు లేచి వస్తూ ఉంటారు. ప్రేమ కొంప ముంచేలా ఉంది అని నర్మదైతే అనుకుంటూ ఉంటుంది. ఇంకా వేదవతి కూడా వస్తూ ఉంటుంది. ఇప్పుడు ప్రేమ నాకేం తెలీదు. బయట ఏం జరుగుతుందో నాకస్సలు సంబంధం లేదు. నేను సచ్చినా బయటికెళ్ళనంటే ఎళ్ళను అంటూ ఉంటుంది. ఇంకా ప్రేమ, ధీరజ్ వాళ్ళైతే డాన్స్ చేస్తూ ఉంటారు పాట పెట్టుకొని. ఇంకా ప్రేమ అయితే నర్మద, వేదవతి ముగ్గురు కలిసి డాన్స్ చేయడానికి చేయగలుగుతుంది. ఈ సౌండ్స్ విన్న రామరాజు అయితే బయటికొస్తూ ఉంటాడు. ఇంక రామరాజు బయటికెళ్తుంటే అప్పుడే వేదవతి లోపలికొచ్చి ఈవిడ డాన్స్ చేస్తూ ఉంటుంది. ఇంకో రూమ్‌లో సాగర్ ఇంకా నర్మద వాళ్ళు కూడా డాన్స్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఇంకా ఒక్కసారి ధీరజ్ అయితే ఆగవే! అసలు నీకేం గావాలే నీకు? అంటూ ఉంటే, ఆ రోజు నాకు ముద్దు పెట్టావా లేదా చెప్పా? ప్రేమ అంటుంటే, పెట్టలేదే. పెట్టలేదు. హా! హ! పెట్టలేదా?